వెల్కమ్ టు మూవీ ప్యాలెస్. ఇప్పుడే 'గేమ్ చేంజర్' సినిమా చూసాను. నాకైతే సినిమా అస్సలు నచ్చలేదు కొన్ని విషయాల్లో. శంకర్ సార్, మీరు కథ 'కార్తీక్ సుబ్బరాజు' గారి దగ్గర తీసుకొని ఉన్నదున్నట్టు చేశారా? కథను మార్పులు, చేర్పులు ఏమైనా చేశారా? అసలు అర్థం కాలేదు. 'దిల్ రాజు' గారు ఇంతింత బడ్జెట్ పెట్టి మీరు 4 సంవత్సరాల క్రితం విన్న పాయింట్ మీద నాకు నచ్చిందన్నారు. ఆ పాయింట్ నేను ఆలోచించిన విధానంగా చూస్తే అది ఫ్లాష్ బ్యాక్ అనుకుంటా. ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ మాత్రం చాలా బావుంది. మిగతాదంతా బాలేదు. నచ్చలేదు కూడా. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ఆ కామెడీ, లవ్ ట్రాక్, ఆ 'కియారా అద్వానీ' గారిని ఎందుకు పెట్టుకున్నారో, ఆమెకి అంత ఇంపార్టెంట్ రోల్ లేనప్పుడు ఆ ట్రాక్‌లెందుకో ఉత్త లవ్ ట్రాక్ నడపాలని పెట్టుకున్నట్టుంది తప్పితే, ఆమెకి అంత ఇంపార్టెన్స్ ఏమి లేదు. ప్రీ ఇంటర్వెల్ చాలా బావుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బానే ఉంది. ఇంటర్వెల్ తర్వాత నేను చాలా బావుంటది సెకండ్ హాఫ్ అంతా చాలా బావుండొచ్చు అనుకున్నాను. ఆహ్, 'శంకర్' గారు ఖచ్చితంగా 'భారతీయుడు 2', 'రోబో 2' లాంటి ఫ్లాప్ తర్వాత ఖచ్చితంగా ఆచితూచి అడుగులేస్తారు. ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఖచ్చితంగా 'గేమ్ చేంజర్'తో కమ్‌బ్యాక్ ఇస్తారు. ఒక మంచి సబ్జెక్ట్‌తో వస్తారు అనుకున్నాను. నేనైతే సెకండ్ హాఫ్‌లో ఖచ్చితంగా మంచి పాయింట్స్, మంచి సీన్స్ ఉంటాయనుకున్నాను. కానీ అంత లేదు. నాకు నచ్చలేదు. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే చాలా బావుంది. అది మాత్రం చాలా నచ్చింది నాకు. ఆ ఫ్లాష్ బ్యాక్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా బావుంది. తమన్ మ్యూజిక్ బావుంది. అంజలి గారి యాక్టింగు, రామ్ చరణ్ గారి యాక్టింగు చాలా అంటే చాలా బావుంది. నిజంగా అప్పన్న గారు, రామ్ చరణ్ గారు ఎక్సలెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఇక 'ఎస్.జె. సూర్య' గారి గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. 'ఎస్.జె. సూర్య' గారు, 'రామ్ చరణ్' గారు ఐపీఎస్ ఆఫీసర్ ఆ రోల్‌లో ఉన్న సీన్స్ అన్నీ బావున్నాయి. ఫేస్ ఆఫ్ సీన్స్ కూడా కొన్ని సీన్స్ బావున్నాయి. ముఖ్యంగా 'ఎస్.జె. సూర్య' గారు కొన్ని కామెడీ కామెడీ లాంటి సింగిల్ లైన్స్ డైలాగ్స్‌తో నిజంగా చాలా మందికి నవ్వు తెప్పించారు. 'ఎస్.జె. సూర్య' గారు నిజంగా 'రామ్ చరణ్' గారి కంటే కొంచెం ఎక్స్‌ట్రా పెర్ఫార్మన్సే చేశారనిపిస్తుంది. 'రామ్ చరణ్' గారిది ఫ్లాష్ బ్యాక్‌లో మంచి పెర్ఫార్మన్స్ ఉంది. మిగతా సీన్స్‌లో 'ఎస్.జె. సూర్య' గారు నిజంగా నెక్స్ట్ లెవెల్. 'ఎస్.జె. సూర్య' గారున్న సీన్స్‌లో తమన్ గారు మంచి మ్యూజిక్కే ఇచ్చారు. ఇక 'రామ్ చరణ్' గారికి 'ఎస్.జె. సూర్య' గారికున్న కొన్ని ఫేస్ ఆఫ్ సీన్స్ కూడా బావున్నాయి. క్లైమాక్స్ అంత నచ్చలేదు కానీ, ఆ ఫైట్ నచ్చింది నాకు. ఆ జేసీబీలతో ఉన్న ఫైట్ చాలా నచ్చింది. ఇక సాంగ్స్ అసలు నచ్చలేదు. మేము వెళ్ళిన థియేటర్‌లో 'నానా హైరానా' సాంగ్ వేయలేదు. మరి మీరు వెళ్ళిన థియేటర్‌లో ఈ సాంగ్ వేశారా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. కెమెరా వర్క్ అయితే కొన్ని ఫ్రేమ్స్ చాలా, చాలా రిచ్‌గా చాలా బావుంది. కొన్ని ఫ్రేమ్స్ నచ్చలేదు. నిజంగా 'దిల్ రాజు' సార్ మీరు 75 క్రోర్స్ ఆ సినిమాకి పాటలకి ఆ పాటలకే 75 క్రోర్స్ బడ్జెట్ పెట్టారంటే, ఒక 10 చిన్న బడ్జెట్ సినిమాలు తీయొచ్చు. ఆలోచించండి సార్. ఇకపైన సాంగ్స్ కోసం ఇంతింత బడ్జెట్‌లు పెట్టడం, శంకర్ సార్ మీరు కూడా ఆపేస్తే చాలా మంచిది. మీరు నిజంగా మంచి సబ్జెక్ట్‌తో వస్తే వెయిట్ చేస్తున్నాను మీరు రావాలని. ఎందుకంటే నాకి 'అపరిచితుడు', 'భారతీయుడు', 'రోబో', 'శివాజీ' లాంటి చాలా సినిమాలు చాలా ఇష్టం. 'అపరిచితుడులో' రామానుజం క్యారెక్టర్‌తో ఉన్న ప్రతి డైలాగు, ప్రతి సీను చాలా ఇష్టం. మీరు మీ కమ్‌బ్యాక్ కోసం చాలా వెయిటింగ్ సార్. ఇంతకు ముందు ఎలాంటి సినిమాలు చేశారో అలాంటి సినిమాలతో కమ్‌బ్యాక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకైతే 'గేమ్ చేంజర్' అస్సలు నచ్చలేదు. కొన్ని సీన్స్ తప్పి నాకస్సలు నచ్చలేదు. మీకు ఎలా అనిపించింది 'గేమ్ చేంజర్' సినిమా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానెల్‌ని తప్పకుండా సబ్‌స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి.